సో మరి ఇక్కడ మీ హస్బెండ్ మీరు ఎన్ని డేస్ ఇక్కడ ఉంటారు? బెంగుళూరు ఎన్ని డేస్ సో, వెళ్తుంటారు? ప్రస్తుతం నేనిప్పుడు కన్నడ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడే లాస్ట్ మంత్ నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. సో, అక్కడ ఒక 15 డేస్, ఇక్కడ 15 డేస్ అలా ఉంటాను. ఆల్మోస్ట్ నేను కెరియర్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అక్కడ 15 డేస్, ఇక్కడ 15 డేస్ అన్నట్టే తిరుగుతూ ఉంటాను. ఓకే. సో, అలవాటు. నాకైతే కొత్తగా ఏమి అనిపించదు. అలవాటు. సో మీరక్కడ బెంగుళూరు గానీ ఐ మీన్ కన్నడ గానీ అటు సైడ్ వచ్చేసి హ్మ్. ఐ మీన్ లైవ్‌లో చెప్పేస్తుంటారు. రికార్డింగ్ లైవ్ అయితూ ఉంటుంది. బట్ ఇక్కడ తెలుగు వచ్చేపాటికి డబ్బింగ్ చెప్తుంటారు అవును. అండ్ ప్రాంప్టింగ్ ఇస్తూ ఉంటారు. సో ఇది కంఫర్ట్ అనిపిస్తుందా? మీకు అది కంఫర్ట్ అనిపిస్తుందా? 2 ఫన్నే. ఆ! కానీ అక్కడ మిస్టేక్ అయితే ఏమన్నా రీటేక్ చేయడానికి కుదరదు కదా! రీటేక్ చేస్తాం. ఇప్పుడు ఒక ఇంత పెద్ద డైలాగ్ ఉంది అనుకోండి. ఏమైనా తప్పైతే మళ్ళీ 1 మోర్ చేస్తాం. ఓకే. సో, మాకు లైక్ 1½ to 2 పేజ్ ఒకే షాట్ అలా ఇచ్చేస్తారు. ఓకే. మా కన్నడ దాంట్లో ఎక్కువ వైట్స్ పెడతారు. ఇక్కడ కూడా ఉంటది వైట్స్. కానీ అదేదో అక్కడ ప్యాటర్నే వేరు, ఇక్కడ ప్యాటర్నే వేరు. ఇప్పుడు నాకు లైవ్ రికార్డింగ్ అలవాటు ఉండి కూడా నేను ఇక్కడ వచ్చి నేను తెలుగు డైలాగ్స్ లైవ్‌గా అలానే చెప్పేస్తాను. మీరు నాకు ప్రాంప్టింగ్ ఇవ్వద్దు అని చెప్తే, అదేంటో నాకు చెప్పడం రాదు. ఇక్కడ ప్రాంప్టింగ్ అలవాటయిపోయింది. ఇక్కడ ప్రాంప్టింగ్, అక్కడ లైవ్. అది అలవాటయిపోయింది. అది మార్చలేము. అలా ఆ! అలవాటయిపోయింది ఇంకంతే. లేదు నేనే డైలాగ్ ఓన్‌గా చెప్పేస్తాను అని చెప్పినా నాకు చెప్పడం రాదు ఇక్కడ. తెలుగు మాట్లాడడం వచ్చు, అన్నీ అసలు వచ్చు. సూపర్ కదా! అసలు తెలుగు అమ్మాయి కన్నా ఎక్కువ మాట్లాడుతున్నారు. కానీ నాకన్నా ఎక్కువ కాంబినేషన్ కూడా చెప్తున్నారు కదా! కానీ వర్కింగ్ ప్యాటర్న్ అలా ఉంటుంది ఓకే. కాబట్టి అలవాటు పడిపోయి ఉంటాం కదా! సో, 2 ఫన్ ఉంటది. ప్రాంప్టింగ్ తీసుకోవడం కూడా బావుంటది. లైవ్‌గా నేర్చుకొని చెప్పడం కూడా బావుంటది. సో, ఇప్పుడు మీరంటే ఐ మీన్ బెంగుళూరు నుంచి వచ్చారు. అండ్ హ్మ్. చాలామంది హీరోయిన్స్ వచ్చేసి కన్నడ నుంచి వస్తున్నారు. సో, వేరే లాంగ్వేజ్ నుంచి ఇక్కడికొస్తారు కాబట్టి, సో, కంపల్సరీ వేరే వాళ్ళందరూ ఇక్కడ మాకు ఆపర్చునిటీస్ తగ్గుతాయి కదా! ఇలాంటియేమైనా ఎప్పుడైనా ఫేస్ చేసారా? మీరు బయట నుంచి వచ్చారు. మాకు ఇక్కడ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి అనేది ఎప్పుడైనా మీరు ఫేస్ చేసారా? ఎప్పుడైనా? కానీ నేను ఇప్పటిదాకా వర్క్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నాకు అలా చెప్పలేదు టచ్ వుడ్. హ్మ్. ఇక్కడ మంది చాలా స్వీట్. ఇక్కడ తమిళ్‌లో అందరూ వెరీ స్వీట్. వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ బావుంటది. ఎవరి మీద జెలస్ ఫీల్ అవ్వరు. వాళ్ళు మమ్మల్ని ట్రీట్ చేసే విధానం అన్నీ బావుంటది. నాకది చాలా హ్యాపీగా ఉంది. సో, ఇక్కడ వాళ్ళ సపోర్ట్ ఎప్పుడూ మా మీద అలానే ఉండాలి. అండ్ ఆర్టిస్ట్ అంటే ఒక్క లాంగ్వేజ్‌కి సీమితమని కాదు. మనం అన్ని లాంగ్వేజ్‌లో ఇది మాకు వచ్చిన మాలో ఉన్న టాలెంట్ యెస్. యెస్. మనం వేరే లాంగ్వేజెస్‌లో కన్వే చేస్తున్నాం అంతే. మేము కర్ణాటకలో పుట్టాము. మేము కన్నడనే చేయాలి అని లేదు. ఇక్కడ తెలుగులో పుట్టిన వాళ్ళు ఇక్కడ చేయొచ్చు, కన్నడలో చేయొచ్చు, తమిళ్‌లో చేయొచ్చు. వేరే ఏ ఇండస్ట్రీలో అవకాశం వచ్చినా చేయొచ్చు. సో, అలా అనుకోవడం తప్పు అని నేను అనుకుంటాను. మీరిక్కడ వచ్చేసారు, మా ఆపర్చునిటీస్ మీరు లాగేసుకుంటున్నారు అనేది నిజంగా తప్పు అని నేను అంటా. యాక్చువల్‌గా ఇక్కడున్న వాళ్ళు చాలామంది చెప్పేదేంటి అంటే, సో, అక్కడున్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు చాలా స్వీట్. అందరికీ వార్మ్ యాహ్! వెల్కమ్ యాహ్! యాహ్! ఉంటుంది. యాహ్! యాహ్! సో, యాహ్! అది హీరోయిన్స్ ఐ మీన్ మూవీస్ అయినా, ఇదైనా సరే. సో, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఐ మీన్ వాళ్ళు ఇంకా డెడికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టే వాళ్ళని తీసుకుంటాము. సో, మేము డైరెక్టర్స్‌ని, ప్రొడ్యూసర్స్‌ని చేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పేదేంటి అంటే, వాళ్ళు హోమ్ టౌన్ కాదు కాబట్టి చాలా టైం వరకు మాకు అవైలబుల్ ఉంటారు. అది కూడా చెప్తుంటారు. జనరల్‌గా మేము ఈ క్వెషన్ కూడా చేస్తూ ఉంటాము. సో, వాళ్ళు మార్నింగ్ వస్తే మళ్ళీ నైట్ వరకు ఉండి మళ్ళీ మార్నింగ్ ఉంటారు. బికాజ్ ఆఫ్ వాళ్ళ హోమ్ టౌన్ కాదు కాబట్టి ఎక్కువ అవర్స్ మాకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నాము. క్యారెక్టర్ నీడ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, ఇక్కడున్న వాళ్ళు ఏంటి అంటే మాకు కన్నడలో ఆర్ తమిళ్‌లో ఛాన్సెస్ అనేది ఆ లాంగ్వేజ్ వస్తే తప్ప ఎవరికీ ఛాన్స్ అనేది ఇవ్వరు. అంటే తమిళ్‌లో అవకాశం ఉంది. కన్నడలో ఇది ఎప్పటినుంచో వస్తున్నది. లైవ్ రికార్డింగ్ అది ఎప్పటినుంచో వస్తున్నది. అదైతే మార్చలేము. కన్నడ అండ్ హిందీ లైవ్ రికార్డింగ్ ఉంటది. అక్కడ లాంగ్వేజ్ వస్తేనే ఎళ్లి మనం యాక్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు కూడా నేను కర్ణాటకలో పుట్టినా కూడా నాకు లాంగ్వేజ్ రాకపోతే నేను అక్కడ వర్క్ చేయలేను కదా! అంటే లాంగ్వేజ్ రాకపోతే ఎక్కడ కూడా వర్క్ చేయలేను. నా ఓకే. నాకు హిందీ చేయాలని ఉంది. నేను అక్కడ ఎళ్ళాలి అని ఉంది. కానీ లాంగ్వేజ్ రాకపోతే అక్కడ అవకాశం ఉండదు అని నాకు తెలుసు కదా! సో, అందుకే నేను అక్కడ ఎళ్ళను.